Hi friends, today formulas రెప్ట్ డాలర్ ఈరోజు ఈ రెండు నేర్చుకుందాం. ఫస్ట్ రెప్ట్ ఫంక్షన్. ఒకవేళ మనకి ఇక్కడ గ్రాఫ్ ప్రిపేర్ చేయమన్నారు అనుకోండి, ఈ సేల్స్ బట్టి గ్రాఫ్ ప్రిపేర్ చేయమంటే మనం గ్రాఫ్ దాంట్లోకి వెళ్ళి గ్రాఫ్ ప్రిపేర్ చేసే బదులు మనం ఒక ఫార్ములా యూజ్ చేసుకొని కూడా అటువంటి గ్రాఫ్ని ప్రిపేర్ చేయవచ్చు. మనం అది ప్రిపేర్ చేయడానికి ఈజీ. రిపీట్ ఫంక్షన్ యూజ్ చేద్దాం. రిపీట్ అంటే ఏంటిది? మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వడం. దాన్ని యూజ్ చేసుకొని రిప్ట్ ఆఫ్ టెక్స్ట్ ఏది రిపీట్ అవ్వాలనుకుంటున్నాం మనం ఇది తీసుకొని కాలమ్ క్లోజ్ చేసి ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలి? ఇడున్న సేల్స్ అనే టైమ్స్. ఎంటర్. ఇప్పుడు ఇది ఇలా వచ్చింది కదా, దీని దగ్గరికి వెళ్ళి ఇక్కడ ప్లేబుల్ అని టైప్ చేయండి. ఇక్కడ వచ్చింది కదా, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇలా వచ్చింది గ్రాఫ్. ఇప్పుడు దీన్ని డ్రాగ్ డౌన్ చేసుకోండి. ఇలా గ్రాఫ్ చూడడానికి మంచిగా ఉంది కదా, కానీ ఇక్కడ ఇది చిన్నగా కొడుతుంది కాబట్టి డబుల్ క్లిక్ చేసుకోండి. ఈడ ఇంటూ 2 టైమ్స్ పెట్టుకోండి. ఎంటర్. ఇప్పుడు దీన్ని డబుల్ క్లిక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మంచిగా ఉంది కదా చూడడానికి. ఇలా మనం గ్రాఫ్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు రిపీట్ ఫంక్షన్ యూజ్ చేసి. ఇప్పుడు డాలర్ ఫంక్షన్. డాలర్ ఫంక్షన్ అంటే ఏం లేదు, జస్ట్ ఇక్కడ మనకి శాలరీస్ ఉన్నాయి. ఈ శాలరీస్ ముంగట నాకు రూపీస్ సింబల్ రావాలి. మళ్ళీ ఇక్కడ పాయింట్ అని వచ్చి పక్కన జీరోస్ కూడా రావాలి, 2 zeros. అలా మనకు కావాలన్నప్పుడు మనం ఈ డాలర్ సింబల్ యూజ్ చేసుకోవచ్చు. ఈక్వల్స్ టు డాలర్ ఆఫ్ నెంబర్ అడిగాడుగా, ఇది ఇద్దాం. కామా. ఇక్కడ మనకి డెసిమల్స్ అడిగాడు, అంటే పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్స్ రావాలి. నేను 2 ఇస్తున్నా. ఓకే, ఎంటర్. ముంగట రూపీస్ సింబల్ వచ్చింది, వెనకాల 2 zeros కూడా వచ్చాయి. అలా డబల్ క్లిక్ చేసుకోండి. ఇప్పుడు చూడడానికి దీనికంటే ఇది మంచిగా ఉందిగా, అలా మనం చేసుకోవచ్చు డాలర్ ఫంక్షన్ యూజ్ చేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.